సో మన గబ్బర్ సింగ్ ఆయనది పోతురాజు అనేది మేకింగ్ అయితే ఇక్కడ జరుగుతుంది అన్న. సో ప్రెసెంట్ నేను మన సికింద్రాబాద్ పక్కన ఉన్న మారేడుపల్లికి వచ్చాను. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాలాజీ వ్లాగ్స్. సో ముందుగా అయితే మీ అందరికీ బోనాలు శుభాకాంక్షలు. నేను ప్రెసెంట్ ఎక్కడున్నానంటే మీ అందరికీ తెలుసు బోనాలు మొత్తం మన తెలంగాణలో జరుపుకుంటున్నారు, కానీ చాలా గ్రాండ్గా మారేడుపల్లిలో కూడా జరుగుతుంది. సో ప్రెసెంట్ నేను మన సికింద్రాబాద్ పక్కన ఉన్న మారేడుపల్లికి వచ్చాను. ఇక్కడ మీ అందరికీ తెలుసు మన గబ్బర్ సింగ్ సాయన్న, మన టాలీవుడ్ విలన్ మన గబ్బర్ సింగ్ సాయన్న ఇక్కడ పోతురాజు వేషం వేయబోతున్నారు. సో మనం మన గబ్బర్ సింగ్ సాయన్నతో కూడా కలుద్దాము, మాట్లాడదాము, పోతురాజు మేకింగ్ కూడా చూద్దాము, అండ్ అలానే మారేడుపల్లి బోనాలు కూడా చూద్దాము. ఓకేనా? సో రండి నాతోని. సో మన గబ్బర్ సింగ్ సాయన్నది పోతురాజు అనేది మేకింగ్ అయితే ఇక్కడ జరుగుతుంది అన్న. నమస్కారం. సో ఇక్కడ అమ్మవారి గుడి చూసుకోవచ్చు. సో ఇక్కడనే దగ్గర దగ్గర 10 నుంచి ఎక్కువనే పోతురాజులు వేషం అయితే వేస్తున్నారు. సో నడవండి నాతోని. ఇది ఇక్కడ అమ్మవారి గుడి, ఇప్పుడే దర్శనం చేసుకున్నాం. నా వెనకాల మీ అందరికి ఒకసారి క్రౌడ్ చూపిస్తాను, ఇది చూడండి. ఇగో సో మన గబ్బర్ సింగ్ సాయన్న ఇగో ఈడనే ఉన్నారు. ఒక్క నిమిషం అన్న, వన్ సెకండ్. అన్నది పోతురాజు మేకింగ్ జరుగుతుంది ఇక్కడ. సో మనతో ఉన్నారు గబ్బర్ సింగ్ సాయన్న, అన్నది పోతురాజు మేకింగ్ అయితే జరుగుతుంది, మీరు అందరూ చూసుకోవచ్చు. అన్నగారు నమస్కారం. అన్న నమస్తే. నమస్తే, ఎట్లున్నారు? మీ యూట్యూబ్ ఛానల్ బాలాజీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చాలా మాకు సపోర్ట్గా ఉన్నారు. ఇంకా ఫాలోవర్స్ పెరగాలి, దేవునాలు పెద్ద స్టూడియో పెట్టాలి. థ్యాంక్ యూ. అమ్మ నల్లపోషం ఆశీస్సులు నీకు ఉండాలి. అసలు చెప్పాలంటే ప్రతి సోషల్ మీడియాలో హ్యాపీ ఉన్నా, సాడ్ ఉన్నా, బాధ ఉన్నా, ఎంజాయ్మెంట్ ఉన్నా అసలు మీరే కనిపిస్తారు అన్న. మేము ఏడున్నామన్నా అంతా మీ యూట్యూబ్ వాళ్ళ ఛానల్లో దయ వల్ల, ఆ నల్లపోషమ దయ వల్ల అన్న అలాగా ఫాలోవర్స్ పెరుగుతున్నారు మాకు. ప్రతి ఒక్కటి ఇక్కడ పోయినా నేను అంటున్నావు కదా, బాధ ఉన్నా, ఖుషి ఉన్నా, ఏడుపు ఉన్నా, ఆనందం ఉన్నా కూడా ఉన్నామంటే ఫోన్ ఆన్ చేస్తే సాయన్న కనిపిస్తున్నారు. అయ్యో అంతా అమ్మ దయ, మీ దయ. సో అన్న ఎట్లున్నారు? ఫుల్ హ్యాపీ అన్న, ఫుల్ హ్యాపీ. అమ్మ నల్లపశుమ దయాలు హ్యాపీ. సో ఇక్కడ మీరు ఇవాళ పోతురాజు వేషం వేస్తున్నారు. ప్రెసిడెంట్ చేసిండ్రు నాకే అందులో, ఎందుకంటే పోతురాజు అన్నప్పుడు అమ్మవారు తమ్ముళ్ళ లెక్కన ఉండాలి, అమ్మవారు భక్తుల లెక్కన ఉండాలి. దాంట్లో బీజేపీ అనేది రాజకీయం అన్నది ఏదో మనం తెలుగులోమే అని ఇవాళ మతలబ్ కోసం కొన్ని బీజేపీ వాళ్ళని ఆలీలు అని చెప్పి ఆడ ధర్నా ఉన్నది, ఈడ ధర్నా ఉన్నది, మా అమ్మవారిని ఇట్లా తిట్టి అట్లా తిట్టి మనం పోదామని ఉన్నది. అమ్మవారికి ఏమైనా అయితే 100% పోతురాలు ముందు ఉంటారని వాళ్ళు ఏమైనా రాజకీయం కోసం వాళ్ళు చేస్తున్నారు. అది నచ్చక మా యూనియన్లో గ్రూప్లో మాకు లొల్లి, నేను ప్రెసిడెంట్ పోగా పక్కకు జరిగిపోయినా. అన్న మీరు ఇంత ఫేమస్ ఉన్నారన్న, ఇప్పుడు మీకంటూ చాలా డిమాండ్ ఉంటుంది అన్న. నా దగ్గరికి రా, నీ దగ్గరికి రా, హైయెస్ట్ అమౌంట్ ఏమైనా ఇట్లా మీకు కావాలని చెప్పి ఇట్లా రప్పించినట్టు ఉన్నారా? ఇప్పుడు మీరు ఫేమస్ కదా అన్న, మా దగ్గర చేయాలని ఉంటుంది. నేను 10 మంది పోతురాజులు, నా సెటప్ వేరే ఉంటుంది. నాకు వచ్చేది లాస్ట్కు ఒక 10-15 వేల రూపాయలు మిగులుతాయి. నా పోతురాజులకు 5,000 నుంచి 8,000 రూపాయలు మంచిగా ఆడిన వాళ్ళకి నేను ఇస్తాను. నాకు 80,000 పోతురాలకి అవుతుంది. నా సెటప్ నాకు ఏదైనా సరే నన్ను డిమాండ్ చేస్తే నేను పక్కసారి ఇప్పుడు 3వ సారి ఇస్తున్నాను. ప్రతిసారి ఎక్కడైనా సార్ నా డిమాండ్ ఏంటంటే 2 లక్షలు తీసుకుంటాను నేను. ఆ 2 లక్షలు నన్ను భరిస్తేనే నన్ను పెట్టుకుంటారు. 2 లక్షలు ఎందుకు నేను తీసుకుంటానంటే నేను గబ్బర్ సింగ్ సాయి పోతురాజు అని కాదు, నా ఖర్చు అలా ఉంటుంది. ఖర్చు ఏంటంటే గన్లు పెడతా, కూల్ ఫైర్ పెడతా, పోతురాలు కాళ్ళు హీరోలే పట్టుకుంటారు. గన్లు, కత్తులు, గదలు, శూలాలు, సైలెన్స్ అట్లా డిపెండ్గా నేను కొన్ని సామాన్లు పెడతాను. పబ్లిక్ ఆ విధంగా కృషి చేస్తాను. ఆ విధంగా నేను అంత డిమాండ్ నేనైతే నా ఫీజు అయితే అది. ఇప్పుడు ఇక్కడ మీరు ఎంతమంది కలిసి చేస్తున్నారు పోతురాజు వేషం? ఇక్కడ 15 మంది పోతురాలు రెడీ అవుతున్నారు. ప్రతిసారి గొల్లకిట్టన్న ద్వారా డిఫరెంట్ ఉంటుంది. ప్రతిసారి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. సో కిట్టన్న లైటింగ్ ఎంత మషూరో, కిట్టన్ ఎంత మషూరో, గబ్బర్ సింగ్ సాయి కూడా అంత మషూర్ ఇక్కడ. అలా కిట్టన్న కూడా ఒప్పుకొని 2-3 సార్లు నాకు చెప్పాడు, సాయి నా కోసం చూసి ఒక 50% వస్తే పబ్లిక్ నీకోసం వస్తారు ఇక్కడ అని అంటాడు.
ఆ ప్రేమతోని నేను బలి అయిపోతా. ఏదైనా కిట్టన్నతో నారాజ్ అయ్యి మళ్ళీ ఇంటనే నేను కంపల్సరీ పోతరా చేసుకున్నానికి ఒప్పుకుంటా. సో ఇప్పుడు ఇక్కడ అన్నది మేకింగ్ జరుగుతుంది కదా, ఒక్కసారి నేను కెమెరామెన్ అన్నకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సాయన్న ఫ్యాన్స్ని ఒకసారి చూపెట్టండి. ఇగో ఎంతమంది సాయన్న మేకప్ చూడడానికి ఇక్కడ వచ్చారు చూడండి. మీరు నాకు లాస్ట్ టైం ఏం చెప్పారంటే నేను ఏ కాన్సెప్ట్ చేసినా ప్రతిదీ కొత్తగా చేస్తా, డిఫరెంట్గా చేస్తా అన్నారు. సో ఇక్కడ గొల్లకిట్ అన్న దగ్గర ఏం డిఫరెంట్గా చేస్తున్నారు ఈసారి మీరు? పుష్ప 2 సినిమా మొన్న రిలీజ్ అయింది. అవును. పుష్ప 2ని నేను కాఫీ కొట్టలేదు, అందరైనది నాగా అల్లు అర్జున్ది ఒక కాస్ట్యూమ్ తీసుకొని ఆ సినిమాలో అల్లు అర్జున్ ఏం చేస్తారు కూడా ఓపెన్ కాలేదు. పుష్ప 2 ఫైట్, పుష్ప 2 సాంగ్ అన్న, పుష్ప 2ది మొత్తము ఇక్కడ సెటప్ ఆల్రెడీ 10 మంది పుష్ప 2 గెటప్తో ఆ రోజు నేను ముందే చేసేసిన. ఓకే. అలాగా ఇక్కడ పబ్లిక్ వచ్చారు, ఏదైనా ఒక కొత్తగా ఆలోచిస్తారు. అవును. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ చేస్తాను నేను. పుష్ప 2 అంటే గంగమ్మ జాతర లెక్క వేసినట్టు. గంగమ్మ జాతర ఆల్రెడీ చేసేసాను, ఇక ఐడియా కూడా పంపిస్తాను. ఓకే. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక పోతరాజులకి అందరికి మేకప్ వేస్తున్నారు? నేను దాదాపు 10 సంవత్సరాలు అయిపోతుంది. 10 సంవత్సరాలు అవుతుందా? సో సాయన్నకి ఎన్నిసార్లు వేశారు? సాయనకు ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? ఏందన్నా మీ ఇద్దరు ఇంత పరిచయం ఉంది, అంత ఫస్ట్ టైం వేస్తున్నా అంటున్నారు? నాకు సంపత్ భాయ్ మాకు ఒక అన్న లాంటోడు. ఓకే. నాకు మొన్న మా బిడ్డ పిల్ల వెళ్ళిపోయింది, అన్న అన్నాడు అన్న నేను పోతా వేసం వేస్తా, నేను మేకప్ చేస్తా అంటే అన్న నాకు వేయాలి కంపల్సరీ సార్ అన్న. నాకు ఆ అమ్మ అన్న ఫోన్ చేయకు, అన్ననే ఫోన్ చేసి నాకు పిలిపి వేయించుకుండు. ఆయన సంపద అదృష్టం కాదు, నా అదృష్టం అనుకుంటా. అరే అట్లేం లేదు. చాలా మీరు కూడా వేస్తారా పోతరాజు వేషం? ఇంకా ముందు వేసిన, ఇప్పుడు వేస్తలే, బంద్ చేసేసిన. ఓకే. సో సార్ మీరు కూడా పలరమ్మండి అలాంటివి తీసారా అన్న? యాక్చువల్ మా సికింద్రాబాద్లో అన్నపోషమ్మ గుడికి పలర్మాని తీసినప్పుడు అందరు అనుకుంటుండే అరే ఈ ఘట్టమైంది అదని బండి ఇట్లా అన్ని తీస్తారు, ఇల్లే అని సాయి అంటుండే. సాయన్ గుడికి ఒక రామాన్ అంటూ ఉంటాడు, ఆయన తీస్తాడు అని ఆయన అంతా మెయింటైన్ చేస్తుండే. ఒక 5 years 6 years నుంచి చేస్తాను నేను. ఓకే అన్న, గొల్లకిట్ అన్న ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాడు, ఇంత ఖర్చు పెట్టి. సో అన్న గురించి చెప్పండి అన్న మాకు. గొల్లకిట్ అన్న చాలా మంది ఆయన ఎలాంటోడు అంటే మనసిస్తే ప్రాణం ఇచ్చేటోడు. ఆయన కూడా నమ్మక ద్రోహం చేస్తే వాడిని ప్రాణం తీస్తాడు. ప్రాణం తీస్తాడంటే ఆడ తప్పు ఉంటేనే. గొల్లకిట్ అన్న చాలా సోషల్ వర్కర్లు బాగా చేస్తాడు. నిన్న మినిమం ఒక 10,000 నుంచి 15,000 మందికి అన్నం పెట్టించాడు. ఈ రోజు కూడా 10,000 నుంచి 15 మంది డైలీ ఇప్పటిదాకా అన్నం తింటూ ఉన్నారు. ఎక్కడ ఏ గుడికాడ కూడా చూడలే. మినిమం 500 నుంచి ఒక 1000 మందో 1500 మంది పెడుతుండే. ఆయన 15,000 మంది నుంచి 10 నుంచి 15,000 మందికి డైలీ భోజనాలు పెడుతుండే. భోజనాలకు ప్లస్ అమ్మవారికి 3 గంటలు వేసి మంచి హోమం చేస్తాడు. ఆయన ఒరిజినల్గా ఆయనది ఒక రౌడీ అని అంటారని, ఆయన రౌడీ గారు మంచి సోషల్ వర్కరు, మంచి మనిషి. ఆయనకు ఎవరైనా పక్కకుంటే నేర్పిస్తేనే కొంచెం ఇది చేస్తాడని, ఆయన వ్యక్తిగతంగా చాలా మంచోడు. ఇప్పుడు ఇది సెటప్ ఎంత ఖర్చు అన్నదేనా అన్న? ఓ 10% డొనేషన్ రావచ్చు, 90% అన్న జోలకైనా పెట్టుకుంటాడు. అన్నకు ఏంటంటే ఒక పిచ్చి, ఒక కులంతోనే అన్న దున్నపోతుని తీయడాన్ని బోనాలు అంత గ్రాండ్ చేస్తాడు. అవును, అదే చెప్పండి. చాలా మంది లడ్డన్న అక్కడ దున్నపోతూ ఇక్కడ సన్నియాదో వాళ్ళు చేస్తారని, ఇట్లా అది చేయడాన్ని అమ్మవారు బాగా పిచ్చి. ఆయనకు ఆ లైటింగ్ ప్రతి వెరైటీగా ప్రతిసారి ఒక్కొక్క వెరైటీగా కలకత్తా నుంచి చెప్పిస్తాడు. ఆ లైటింగ్ చూడడం కోసమే కొన్ని 1000 మంది వస్తారు. ఈసారి కొద్దిగా ఆయనకి చాలా సతాంచారు. ఆయన అమ్మ కంపల్సరీ కిట్టన్నకు ఆ టైంలో రెడీ చేసుకుని పూజ చేయించుకుంది. మీరేమైనా సజెషన్స్ ఇచ్చిర్రా ఇట్లా చేయండి అలా చేయండి అని? ఎందుకంటే చూడాలంటే ఒక ఆర్కెస్ట్రా అనేది మీకు తెలుసు కదా, పెద్ద పెద్ద ఈవెంట్ చేస్తూ ఉంటారు. అలాంటిది మొత్తం మారేడుపల్లిలోనే అన్న పెట్టేసిర్రు. అన్న ప్రతిసారికి అన్నకు చెప్పాలని లేదు. అన్న ద్వారా చాలా మంది దోస్తులు, ఫ్రెండ్స్, అంచర్లు అందరు చాలా మంది ఉన్నారు. చాలా మందికి ఒక్కొక్క పని అప్పచెప్తుంటాడు. అయినా కూడా 2 రోజులు ఇట్లా ఒక 2 గంటలు పండుకోకుండా ఆడికి ఒక వయసు పూర్వంలాగా తిరుగుతాడు. చాలా కష్టపడతాడు. పబ్లిక్ని కూడా కృషి చేస్తాడు. అరే చూస్తే గొల్లకిట్ అన్న దగ్గర బోనాలు చూడాలరా అని వస్తారు చాలా మంది. మీ రిలేషన్షిప్ అన్న రిలేషన్షిప్ ఎలా ఉంది?
కిట్టన్న నేను ఏమంటున్నా అంటే వ్యక్తి చాలా మంచోడు. కిట్టన్నకు ఎవరన్నా నేర్పిస్తేనే కొద్దిగా కోంబడతాడు, మళ్ళీ 2 నిమిషాలు మళ్ళీ కూల్ అవుతాడు. అండ్ కిట్టన్న చాలా అంటే చాలా మంచోడు. నా అమ్మాయి మ్యారేజ్కి 400 కిలోలు చికెన్ ఇప్పించిండు. నా అమ్మాయి పెళ్లికి ఇంకా ఏం కావాలి సార్ అని అన్నాడు. ఒకటే మాట మీద కిట్టన్న ఇట్లా నా అమ్మాయి మ్యారేజ్ ఏమైనా చేయంటే ఏం కావాలి సార్ అని అన్నాడు. 400 కిలోల చికెన్ ఇప్పించిండు. అన్న నా అమ్మాయిల ప్రతి పెళ్లికి హెల్ప్ చేస్తాడు అన్నంట నాకైతే నమ్మకము. ఆ అన్నకు ఆ అమ్మవారు ఫుల్ ఆశీస్సులు ఉండాలి, 100 ఏళ్ళు బతికేయాలి, ఇంకా ధనమానాన్ని ఇంకా ఉట్టియాలి, ఇంకొక 10 మందికి సాయం పడాలని నేను కోరుకుంటున్నాను. సూపర్ సూపర్. నా జ్యూస్ బాలాజన, ఇదే నా జ్యూస్, ఇదే నా మందు, ఇదే నా దేవుని ప్రసాదము. నేను మందు ఇంది రాకుండా చేస్తా. ఏం జ్యూస్ ఇది మోసంబి జ్యూస్. మోసంబి జ్యూస్ ఏమైనా కలిపిరా? ఇలాంటి ఏముండదు, కావాలంటే టెస్ట్ చేసుకో. నేను ఎందుకంటుంటే ప్రతి ఒక్క నా అమ్మ ఉన్న పోతరాజులు మా అన్నదమ్ముళ్ళు అందరు కలిసి పోతరాజు వేసుకొని ఇలాంటివి మా జ్యూసులు తాగి వేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. మందు తాగి వేయొద్దు, మందు వేయి తాగి వేయొద్దు, అమ్మకు నచ్చేది. వచ్చినాక అమ్మవారు వేషం తీసేసినాక అప్పుడు వేయండి అని మందు తాగకుండా వేయకుంటే 10 మంది కూడా మనం మెచ్చుతారు, మనం కూడా ఆడ న్యాయం చేసినట్టు అవుతాం. సో అన్నది మేకప్ ఫినిషింగ్ అవుతుంది. మనం అన్న వాళ్ళ టీం మెంబర్స్ అందరితో కలుద్దాము. ఇక్కడ మీరు అందరూ చూసుకోవచ్చు ఎట్లా మేకప్ జరుగుతుంది. అన్న నమస్తే. నమస్తే, జై శ్రీరామ్. అయిపోయిందా మీది? అన్న నమస్తే, ఎట్లున్నావు అన్న? అసలు ఖతర్నాక్ కనిపిస్తున్నావు. నాకు నేను చూస్తే నాకు భయం అనిపిస్తుంది. పేరు చెప్పాను అందరికి తెలియాలి కదా. మళ్ళీ ఒకసారి గట్టిగా అన్న లుక్ ని చూసి అయితే నాకే భయం అనిపిస్తుంది అన్న. మనం అంటే మేకప్లు కూడా వేస్తాం కానీ అంత టైం లేదు ఇప్పుడు అట్లా అని. ఎంతమంది ఉన్నారన్నా మీరు అందరు కలిసి? 15 మంది రాసుకోండి. సో ఇక్కడ చూడండి చిన్న పోతురాజు ఉన్నాడు. తమ్ముడు పేరేంది? చరణ్. ఏవో మన తమ్ముడి ఒకసారి ఇట్లా మంచి తిరుగు. మొత్తం రెడీ అయిపోయినావాను? చూడండి చిన్న పోతురాజు. అందరు కలిసి వేస్తారా సాయన మీరు అందరూ? ఒకసారి తిరిగి ఇట్లా మంచి తిరుగు మొత్తం. ఇట్లా ఇట్లా రౌండ్గా తిరుగు. అట్లా రైట్. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న పేరు? విక్కీ అన్న. విక్కీ అన్న. చూడండి అన్న కూడా ఆల్మోస్ట్ అయిపోయిందా అన్న మేకప్? ఇంకా కొంచెం ఉందా? మీరు డ్రింక్ అయితే ఏం చేయలే కదా? ఏం లేదు అంతా సాయన మీరు అందరు వన్ థింగ్. అన్నది ఆల్మోస్ట్ అయిపోయిందన్న. ఇట్లా ఒకసారి తిరుగు నువ్వు కూడా. పైన మొత్తం చెంకి ఉంది. సూపర్ అన్న. చూసి మాకు భయం అవుతుంది. ఇక్కడ అన్నది కూడా జరుగుతుంది. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న పేరేందన్న మీది? బబ్లు అన్న. బబ్లు అన్న, ఏం కనిపిస్తున్నావు అన్న? నైట్ అయితే ఒక్కొక్కరిని కొడతామని చెప్పు. అట్లా ఏం లేదన్న, ప్రతి సంవత్సరం ఒక్కసారి వస్తుంది పండుగ, ఇంకొక రాదు కదా. సో అన్న లుక్ చూడండి అన్న ఒకసారి మంచిగా చూపెట్టి కెమెరాలో. ఇదేందన్న శివ ఉందా? ఒక 3 కన్ను అన్న. మీ మేకప్ కాలేనట్టు ఉంది అన్న. అయిపోయింది కాదు ఇంకా పసుపు పెట్టుకోవాలి కదా. సరే అన్న. అన్న పేరు చెప్పన్న. మహేష్. మహేష్ అన్న. కరెక్ట్ తిరిగా అన్న, కరెక్ట్ తిరిగి. 1 నిమిషం చూడండి. మహేష్ అన్న మేకప్. చాలా మంది ఉన్నారన్న మీరు అందరు? 11 మంది ఉన్నారు. 11 మందా అన్న? 11 మంది. పేరు చెప్పండి అన్న. అన్న నా పేరు పికెట్ సాయిరాజ్ అంటారన్న. ఒక్కసారి అన్న లుక్ చూడండి. అన్న రెడీ ఉన్నారు. అన్న నేను చూస్తే నాకే భయం అనిపిస్తుంది అన్న. లేదన్న, ఏంటంటే ఒక అట్రాక్షన్, పిల్లలకు అందరినీ ఎంజాయ్ చేయాలని ఒక ఆలోచన. ఏదున్నా కానీ మా సాయన్న తరపు నుంచి ఆయన మమ్మల్ని ఇడిదాకా గుంజుకొచ్చినందుకు మాకు చాలా ఆయనకు ధన్యవాదాలు తెలుసుకొని చాలా మంచిగా ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటా ఉన్నా. ఈసారి వచ్చిన ఫస్ట్ టైం ఇస్తున్నా మీరు కూడా? 3 years వేసినాను. ఈసారి ఫస్ట్ టైం ఇట్లా మీ దగ్గర మాట్లాడటం జరుగుతుంది. థ్యాంక్ యూ. నా పేరు బాలాజీ అన్న. నా పేరు చెప్పిన సాయిరాజ్. ఓకే కూర్చోండి అన్న. మీ మేకప్ ఖరాబ్ అవ్వద్దు. ఒక జలకి ఇవ్వండి. ఏయ్ సూపర్ అన్న. థ్యాంక్ యూ.
అన్న నమస్కారం. నమస్తే, జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ అన్న. పేరన్న? సురేష్ అన్న. మీరు ఒక్కరే ఏం కలర్ లేకుండా ఏం లేకుండా పసుపు హల్దీ కుంకుమ పెట్టుకుంటారు అన్న? అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇది. అందరైతే మేకప్ చేసుకుర్రు, కలర్ పెట్టుకున్నారు, కానీ మీరు మొత్తం ఒరిజినలే పెట్టుకున్నారు అన్న. మా గురువు చెప్పింది ఏంటంటే అన్న వాళ్ళ నాన్న నుంచి మనకి ఇప్పటి వరకు అన్న మనకు సిస్టమేటిక్గా పసుపు కుంకుమ చెంకి ఈ తప్ప వేరే వాడొద్దని చెప్పారు. మీరు కరెక్ట్ 20 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తుంది. మీరు 20 సంవత్సరాల నుంచి ఇదే 5 years చేస్తారు. ఓ సూపర్ అన్న, గ్రేట్. అన్న దగ్గరనే ఇస్తారా లేదంటే వేరే వేరే అన్న? అలా ఇదే టీం మొత్తం మెదక్ టీం. ఓ సూపర్. సికింద్రాబాద్ నల్లపోచమ్మ టెంపుల్ సింప్లెస్ ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ. సూపర్ అన్న. అసలు మీ లుక్ అయితే నాకు చాలా నచ్చింది. అందరి లుక్ బాగుంది, కానీ మీరు ఇంకా బాగుంది అట్లా. ఎందుకంటే అందరు మేకప్ వేసుకునేది వేరు. ఇష్టం ఏంటంటే మనకు ఎక్కువ పసుపు కుంకుమ చెంకి. ఒకసారి మా కెమెరామెన్కి దగ్గర రా అని చెప్తున్నా. అన్న ఒకసారి అన్నది చూడండి, ఒరిజినల్ పసుపు మొత్తం ఏమున్నది ఒరిజినల్, చెంకి తప్ప ఒక్కటి. మన సికింద్రాబాద్లో ఒకటే 20 సంవత్సరాలు ఇదే వాడతా, ఇదే చేస్తాను. నేను అవన్నీ కాస్మెటిక్ కానీ ఇవన్నీ వాడను. నేను ఒకటే భగవంతు ఇచ్చిన వరం. నాకు 20 సంవత్సరాలు కాళ్ళు నొప్పి లేదు, చేతి నొప్పి లేదు, హ్యాపీగా ఉన్న అమ్మవారు. అంతే అంతే అంతే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న, జై శ్రీరామ్. సో సో ఇప్పుడే ఇక్కడ మారన్పల్లిలో మొత్తం గబ్బర్ సింగ్ టీం అంతా వచ్చేసింది. సో మనతో ఇప్పుడు నాగేశ్ అన్న, పైన సాయి అన్న అందరు వచ్చిండ్రు. అన్న మీరు వేయరా పోతరాజేశం? నేను ఎవ్రీ ఇయర్ నేను ఇంతవరకు కింద పోతురాజు వేయడం అలవాట్లేదు. కాకపోతే ఏంటంటే మా గబ్బర్ సింగ్ సాయన్ ఉంది కదా, అవును, మా సాయనకు ఫుల్ సపోర్ట్ గా మేము ఉంటాము. ఎవ్రీ ఇయర్ గొల్లకిట్టన దగ్గర మామూలుగా ఉండదు. హైదరాబాద్ సికింద్రాబాద్ బోనాలేమో కానీ ఎవ్రీ ఇయర్ గొల్లకిట్టన దగ్గర మాత్రం లైటింగ్ చూడడానికి వస్తారు. జాతర ఉంటుంది ఇక్కడ కిట్టన దగ్గర. అన్నకి ఇవ్వండి అన్న. ఈరోజు గొల్లకిట్టడ దగ్గరికి గబ్బర్ సింగ్ మా సాయిమామ పోతురాజు చేయడం జరుగుతున్నది. ఆనందంగా చిరునవ్వుతోటి వేల మంది అభిమానులు కానీ గబ్బర్ సింగ్ సినిమా నుంచి కానీ విలన్స్ ఆర్టిస్టులు కానీ ఇలా చూడడానికి వస్తారు ఆనందంగా. ఇలాగే ఏవట్టి అలా తాతల వర నుంచి వేస్తున్నాడు. ఒకసారి మా నగేష్ మా మాట్లాడతాడు. కాకపోతే ఏంటంటే గొల్లకిట్టన దగ్గరికి ఇక్కడ నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ అని కాదు, ఊర్లకి వెళ్ళి వస్తుంది. కిట్టన్న జాతర ఎట్లుంటుందో చూడడానికి బీభత్సం ఉంటుంది, బ్లాక్ బాస్టర్ ఉంటుంది గొల్లకిట్ట అన్నది. మా గబ్బర్ సింగ్ సాయన పోతరా చేస్తున్నంటే మాకు చాలా ఆనందము. ఎవ్రీ ఇయర్ వేస్తాడు, ప్రతి సంవత్సరము ఇలాగే మా సాయన పోతరా వేయాలి. గొల్లకిట్టన్న ఆధ్వర్యంలో గొల్లకిట్టన్న ఆశీర్వాదము, అమ్మవారి ఆశీర్వాదం పక్కా ఉంటుంది సాయన్నకు. థ్యాంక్ యూ. మా నాగేశ్ అన్న మాట్లాడతారు. సాయన్న బెస్ట్ ఫ్రెండ్ ఇవాళ హంగామా చేయడానికి వచ్చారు. సో మీరేనా అన్న హంగామా చేయడానికి వచ్చారు? మేమేనా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తాం. మా సాయన ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క వెరైటీ గెటప్ చేంజ్ చేస్తాడు. ప్రతి సంవత్సరం కూడా, ఈ సంవత్సరం కూడా గెటప్ చేంజ్ ఉంది సాయనది. మా సాయనది మేము సపోర్ట్ చేయడానికి వస్తాము ఎప్పుడు కూడా. మా సాయన ఏంటంటే అందరికి ఇట్లా గెటప్ వేస్తే 10 మంది పోయేటోళ్ళు కూడా ఆగి చూస్తారు. అప్పుడు ఉంటుంది మా గెటప్ సాయనది. వారం నుంచి సోషల్ మీడియాలో ఈ అన్నలో అనిపిస్తారు. ఎక్కడ చూసినా మీరు పెళ్లిలో కానివ్వండి, ఫంక్షన్ కానివ్వండి, ఏ ఫంక్షన్లో అయినా ఈ అన్నలే ఉన్నారు. సో నాకు చెప్పండి, నా సాయం సపోర్ట్ చేయడానికి వచ్చారా? ఈ రోజు కన్నుల విందు అంటే ఏది అంటే మారేడుపల్లి. ఫస్ట్ పేరు వచ్చేది గొల్లకిట్ట అన్న. అవును. సెకండ్ పేరు పోతురాజులు వచ్చింది గబ్బర్ సింగ్ సాయన్న. సాయన్న ఎక్కడ సామాన్యంగా మాత్రం వేయడు. గొల్లకిట్ట అన్న దగ్గర మాత్రం కంపల్సరీ వేస్తాడు. ఎందుకంటే కిట్టన్న అంటే అంత అభిమానం కాబట్టి సాయన్న ఇంత గన్నగా ఆ పోతురాజు వేస్తుంటే ఒక వెరైటీ గెటప్, నేను ఒక సంవత్సరం వెరైటీ గెటప్ వేస్తాను. ఈ సంవత్సరం మాత్రం ఇంకా అదిరిపోయే గెటప్లు అదిరిపోతున్నది. తప్పకుండా చూడాలి సాయన్న ఏ విధంగా వేస్తే అది మొత్తం
మొత్తం ప్రపంచం మొత్తం వాలిపోతుంది. పోతురాజులకు సాయన్న అంటేనే పోతురాజు. తర్వాత ఫస్ట్ గొల్ల కిట్టన్నకు సాయన్న బోన్ పెయిన్ లాంటిది. అలాంటి కన్నులు తప్పకుండా చూడండి. మీరు ఇంకా ఎవరైనా రానంటే మారేడుపల్లి వచ్చి తప్పకుండా చూడండి. ఇంకోటి నెక్స్ట్ వారం మా సాయి దగ్గర కూడా ఉన్నది. ఏడా మన 14 మా సాయి దగ్గర కూడా గ్రాండ్ గా చెప్తారు. ఆయన కూడా 2 మాట్లాడతారు. మా గబ్బర్ సింగ్ సాయన్న గురించి మేము వచ్చింది ఇక్కడికి రాజేష్ అన్న తరఫున. అట్లా నెక్స్ట్ వీక్ పద్మనాభనగర్లో కూడా సాయన్న కూడా అక్కడనే ఉంటాడు. సాయన్న చూడడానికి వచ్చినారు ఇక్కడ పోతురాజు. ఆయన అందరికీ నమస్తే. మేము ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తాము. మన గొల్లకిట్టన్న చాలా గ్రాండ్గా ఇచ్చాడు బోనాలు. మేము గొల్లకిట్టకి గత ఒక 10 ఇయర్స్ నుంచి వస్తున్నాము. ఎందుకంటే సాయన్న ఇక్కడ ఖచ్చితంగా వేస్తాడు. గొల్లకిట్టలో తప్ప వేరే దగ్గర ఎక్కడ వేయరు. సాయన్న గెటప్ చూడడానికి ప్రజలు అయితే తరలి వస్తుంటారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం వెరైటీ వేస్తాడు. ఈసారి లాస్ట్ ఇయర్ కాకుండా ఈ ఇయర్ ఇంకా గ్రాండ్గా చేస్తుండు. సాయన్న అసలు గెటప్ కాదు, మొత్తం ప్రోగ్రామే వేరేగా చేస్తుండు. అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు మన గబ్బర్ సింగ్ సాయన్నకి ఆ టీం అందరికీ ప్రత్యేకంగా గొల్లకిట్టన్న కూడా ఉండాలని చెప్పి మా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. మా బ్రదరు యూట్యూబరు సక్సెస్ఫుల్ వీడియోస్ చేస్తాడు. గరీబుల గురించి అందరి గురించి చేస్తాడు. భయ్యా ఓకే బాయ్. మా బాలాజీ ఎక్కడ పోయినా మా గబ్బర్ సింగ్ టీం మాత్రం మమ్మల్ని ఎడవాడు. మేము ఎక్కడ ఉంటే అక్కడ వచ్చేస్తాడు మా బాలాజీ. మా బాలాజీకి అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇటువంటి మంచి మనకు దొరకడు మళ్ళా. థ్యాంక్ యూ నాగేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. పెద్ద కదలాల చిందులేసి ఆడాల కోట మీద జగదాంబను చేతులెత్తి మొక్కాల. ఆషాఢం వచ్చిన తల్లి నీకు పూజలో గోలుకొండ కోట మీద జాతర మొదలాయను. పట్నం పల్లెలు అన్నీ కలిసి కదిలి వచ్చును. కోట మీద జగదాంబకు ముడుపులు చెల్లించెను. అరే 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 ఈరగోళ్ళ తిప్పుకుంటూ పోతురాజులాట. ఆ ఆట చూసి జగదాంబ మురిసిపోయినంట. ఈరగోళ్ళ తిప్పుకుంటూ పోతురాజులాట. ఆ ఆట చూసి జగదాంబ మురిసిపోయినంట. ధూముదాము చెయ్యాల డుగ్గ తాస మోగాల తీని మారు. తెలంగాణ ఆడపడుచులంత బోనమెత్తను. గడగడ గజ్జలు గంటల మోగెను. గండా దీపాల తల్లి గుడిలో వెలిగిస్తాము. పలహారం బండిలోన తల్లి కదిలిందిరా. పొగరెత్తిన పోతులనే బండికి నువ్వు కట్టరా. ఎల్లాలో కాలనేల జగదాంబ తల్లిరా. బంగారు రథములోన తల్లి ముద్దుకుందిరా. అరే 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 ఈరగోళ తిప్పుకుంటూ పోతురాజులాట. ఆ ఆట చూసి జగదాంబ మురిసిపోయినంట. ఈరగోళ